ఒక చోటైన ఎత్తైన భవనం హఠాత్తుగా నిప్పంటుకుంది. అతి కొద్దిసేపట్లోనే ఆ భవనం చుట్టూ మంటలు చెలరేగుతూ ఉన్నాయి. ఆ ఇంట్లో ఉన్న భర్త, భార్య, పిల్లలు పరుగు పరుగున తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆ మంటల్లో నుండి బయటపడగలిగారు. కానీ వారిలో చిన్న కుమారుడు లేడు. వాడు ఆ మంటలో చిక్కుకొని పోయాడు. తల్లిదండ్రుల హృదయం ద్రవించిపోయింది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. అంతా ఆ కుమారుడి కొరకు గొల్లుమని ఏడుస్తున్న సమయంలో ఎక్కడి నుండో ఒక కేక వినిపిస్తున్నది. డాడీ రక్షించండి, డాడీ నన్ను రక్షించండి అని కేక విన్న తండ్రి ఆ భవనం వైపు తేరి చూడగా మంటలు, పొగ ఆ భవనం చుట్టుముట్టినప్పటికీ ఆ భవనంపై అంతస్తు కిటికీ దగ్గర తన చిన్న కుమారుడు ఏడుస్తూ డాడీ రక్షించండి అని అరుస్తూ కనిపించాడు. వెంటనే తండ్రి ఆ కుమారుని చూచి, నువ్వున్న చోట నుండి క్రిందకు ఉరుకు, నేను నిన్ను భద్రంగా కాపాడుతానని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ కుమారుడు, డాడీ నాకు నువ్వు కనిపించడం లేదు, నా చుట్టూ మంటలు, పొగ, ఎలా ఉరకమంటావు డాడీ అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు తండ్రి కుమారునితో, నీకు నేను కనిపించకపోయినా పర్వాలేదు, నువ్వున్న ఫలానా ఉరుకు అనే నేను నిన్ను పట్టుకుంటానని అంటుండగా ఆ కుమారుడు భయపడుతూ, డాడీ నీ మాట వినిపిస్తుంది కానీ నువ్వు కనిపించడం లేదు అని మరింత బిగ్గరగా ఏడుస్తూ అన్నాడు. అది విన్న ఆ తండ్రి, నీకు నేను కనిపించకపోయినా పర్వాలేదు, నువ్వు నాకు కనిపిస్తున్నావు, నిన్ను నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను కనుక నువ్వు ఉన్న చోటు నుండి క్రిందికి దుముకు, నేను నిన్ను పట్టుకుంటానని అంటుండగానే ఆ కుమారునికి తండ్రి కనిపించకపోయినప్పటికీ నా తండ్రి నన్ను చూస్తున్నాడు చాలు అనే విశ్వాసంతో పైనుండి దుముకాడు. తిన్నగా వచ్చి సురక్షితంగా తన తండ్రి చేతుల్లో పడ్డాడు. ప్రమాదం నుండి, ప్రాణాపాయ స్థితి నుండి విశ్వాసంతో బయటపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఆ చిన్న కుర్రవాణి వలె మంటలో చిక్కుకొని ఉన్నావా? నిన్ను అలుముకున్న అపనిందల చేత, నిన్ను ఆవరించిన అపజయముల చేత, నిన్ను కమ్ముకున్న కష్ట నష్టాల చేత, నీ దారిని మూసివేసిన దారిద్ర్యము చేత, ఆశలు వదులుకున్న అనారోగ్యం చేత నింపబడ్డావా? ఎలా బయటపడాలో తెలియక, రక్షించేవారు కానరాక, ఆదుకునేవారు ఆపద్బాంధవుడైన దేవుని జాడలేక కృంగిపోతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, భవిష్యత్తుపై ఆశలు పూర్తిగా సన్నగిల్లిపోవచ్చు. ఇక మరణమే నా గతి అని నీ మనస్సు మూలుగుచూ ఉండవచ్చు. రక్షించే దేవుడు, నిత్యము కాపాడే కరుణామూర్తి నీకు కానరాకపోవచ్చు. కానీ నిన్ను తన అరచేతిలో చెక్కుకున్న ప్రియమైన రక్షకుడు ఏమంటున్నాడో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, నీకు నేను కనిపించకపోవచ్చు కానీ నువ్వు నాకు కనిపిస్తున్నావు. నువ్వు నన్ను చూడలేకపోవచ్చు కానీ నిన్ను నా చేతిలో చెక్కుకొని నిత్యము చూసుకొని ఉన్నాను. విశ్వాసంతో అడుగు ముందుకు వేయి. సమస్యల సుడిగుండాల్లో చిక్కుకొని ఏడవద్దు. రక్షించేవారు, కాపాడేవారు, విడిపించేవారు లేరని అధైర్యపడవద్దు. నేను నీకున్నాను, నిన్ను చూస్తూ ఉన్నాను. నీ పుట్టుక నాకు తెలుసు, నీ బ్రతుకు నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడ చిక్కుబడినావో, ఏ సమస్యలో, ఏ పాపపు పొగలో, ఒంటరితనంలో, భయంతో దీవారాత్రులు అరుస్తూ ఉన్నావో నాకు తెలుసు. నిన్ను నేను విడిచిపెట్టలేను. విశ్వాసంతో ఆ సమస్యల నుండి, కన్నీటి నుండి బయటపడు. నా చేతుల్లో పడు, నిన్ను నేను పట్టుకుంటాను, నిన్ను నేను కాపాడుకుంటాను అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉండగా ఎందుకని విశ్వాసంతో ఆయన చేతుల్లో పడకూడదు, సురక్షితంగా జీవించకూడదు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. యోహాను సువార్త 20:29. ఈ చిన్న సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మెసేజ్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. అందరికీ వందనాలు.